చిచ్చి, ఇదేం దరిద్రం మహా. ఇది చూడటానికి మనం పైకొచ్చావా? సీత ఎంక్వైరీ చేయడానికి వచ్చిందా, లేక రామ్తో రొమాన్స్ చేయడానికి వచ్చిందా? ఎంక్వైరీ పేరుతో రామ్ని కలవడానికి వచ్చినట్టుంది. ఓ, ఏంటిది? కాలు జారింది మామా. పెద్ద డిటెక్టివ్ అంటూ వచ్చావు, కాలు చెయ్యి జారకుండా చూసుకోలేవా? ఏమమ్మా, పడింది నీ మీదే కదా. ఏదో పరాయి ఆడపిల్ల నీ మీద పడినట్టు ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు మనం విడిగా ఉంటున్నాం, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. చూసావా, సీత క్లోజ్ అవ్వాలనుకున్నా రామ్ క్లారిటీగా ఉన్నాడు. రామ్ దగ్గర సీత పప్పులేమి ఉడకం. సీతను తక్కువ అంచనా వేయకు మహా. అటు ఇటు చేసి రామ్ని తన వైపుకు తిప్పుకుంటుంది. ఈ రూమ్లో నీ విచారణ పూర్తయిందా? ఎంక్వైరీ అయ్యింది, చిన్న రొమాన్స్ కూడా అయ్యింది. ఏంటి? ఏం లేదు మామా, ఈ రూమ్ లో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పక్క రూమ్ కి వెళ్దాం పద. సీత బయటకు వస్తుంది, పద పద. నువ్వు వచ్చింది ఎంక్వైరీ కోసం కాదు, నా కోసమని నాకు అర్థమైంది. ఇల్లంతా వెతికావా సీత? ఏదైనా ఆధారం దొరికిందా? ఇంట్లో ఏ ఆధారము దొరకలేదు. ఎందుకు దొరుకుతుంది? అసలు నువ్వు వచ్చింది ఎంక్వైరీ చేయడానికైతేగా. ఆ వంకతో రామ్ని కలవడానికొచ్చావు. ప్రతిసారి సీత ఇలాగే ఏదో ఒక వంకతో ఈ ఇంటికొస్తుంది. తనకు ఇదే పని అయిపోయింది. రామ్ని కలవడం కోసం సుమతి హత్యను అడ్డు పెట్టుకుంటావా సీత? ఇదేనా నువ్వు మీ మేనత్తకిచ్చే గౌరవం? సీతకి గర్వం తప్ప గౌరవం ఎక్కడేడ్చిందన్నయ్య. తనకు ఎవరన్నా లెక్కలేదు, ఏ సెంటిమెంట్స్ లేవు. సుమతి ఆంటీని చంపింది సీతే. ఆ విషయం చనిపోతూ ఆంటీయే చెప్పింది. అది పక్కదారి పట్టించడానికి ఆధారాలు అవి ఇవి అంటూ కబుర్లు చెప్తుంది. ఆపుతారా ఇంకా? నేను ఈ ఇంట్లో ఏ ఆధారాలు లేవు అన్నాను, కానీ అసలు ఆధారాలు లేకుండా వచ్చాను అని చెప్పానా? ఒక ఆధారంతోనే వచ్చాను. అది సీత అంటే ఇప్పుడు అర్థమైందా నీకు? ఆల్రెడీ నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఇల్లంతా ఎందుకు వెతికావు? ఇంకెందుకు మహా, మన టైం వేస్ట్ చేయడానికి అయ్యుంటుంది. తన దగ్గర ఏ ఆధారం లేదు. ఉందని చెప్తున్నాను కదా. ఆ ఆధారాన్ని సపోర్ట్ చేసే ఆధారం కోసమే ఇల్లంతా వెతికాను. నీ దగ్గర ఏ ఆధారం ఉంది సీత? ఈ ఆధారం. ఏంటది? అత్తమ్మపై హంతకుడు కత్తితో దాడి చేయడానికి ముందు జరిగిన సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్. సుమతిపై దాడి జరగక ముందు ఏం జరిగిందో ఆ ఫుటేజ్లో ఉందా సీత? ఉంది మావయ్య. ఇది టీవీకి కనెక్ట్ చేయమమ్మా. కంగ్రాట్స్ మేడం. ఎందుకు సార్? నువ్వు డిటెక్టివ్ గెటప్లో వస్తే మళ్ళీ ఏదో పిచ్చి కామెడీ చేసి పరువు తీసుకొని పోతావు అనుకున్నాను. మంచి పాయింట్ పట్టుకొని వచ్చావు. కీప్ ఇట్ అప్. అలా మాటలతో చెప్తే ఎలా సార్? ఏ ఫీజు కావాలా? అవును. ఎంత కావాలి? మీరు ఎంత ఇస్తే అంత. అలాగా? బాగా ఎంక్వైరీ చేసావు, వెరీ గుడ్. ఈ ఫీజు చాలా? చాలదు. ఇక్కడ కూడా కట్టమమ్మా.
ఇక్కడ 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 ఏయ్. ఆగు మామా, కొట్టమన్నాను కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కొడతావా? నువ్వే కదా ఇచ్చిన ఫీజు చాలా ఉన్నావు. ఇప్పుడు సరిపోయిందిలే. నాకు సరిపోలేదే. నిన్ను ఇంకా ఎక్కడెక్కడో కొట్టి మెచ్చుకోవాలి అనిపిస్తుంది. చూసావా మహా, వాళ్ళెంతకు తెగించారో? ఎవరైనా చూస్తారేమో అన్న సిగ్గు భయం కూడా లేకుండా పబ్లిక్గా రొమాన్స్ చేస్తున్నారు. రామ్ పైకి ఈ మాట వింటున్నట్టు నటిస్తున్నాడు కానీ రామ్ మనసంతా సీతే ఉంది. వాళ్ళను ఎక్కువ రోజులు దూరం పెట్టడం కష్టం మహా. అమ్మ కేసులో మంచి ప్రోగ్రెస్ సాధించావు సీత. నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నం నాకు చాలా హ్యాపీగా ఉంది. అత్తమ్మను చంపిన హంతకుడికి శిక్ష పడినప్పుడే నాకు హ్యాపీ మామా. నువ్వు ఇలాగే ట్రై చేస్తుంటే త్వరలోనే ఆ హంతకుడు దొరికేస్తాడు సీత. వింటున్నావా మహా? సీత నీ కొడుకు గౌతమ్కు దగ్గరగా వస్తుంది. త్వరలోనే సుమతక్కని చంపిన హంతకుడిగా గౌతమ్ని సీత పట్టుకోవడం ఖాయం అనిపిస్తుంది. అదే జరిగితే గౌతమ్ సీతకి జాతర చేస్తాడు. అలాగే నీ మీద పడ్డ నింద నుంచి నిర్దోషిగా నువ్వు బయటపడే ప్రయత్నం కూడా చేయి సీత. అప్పుడే నిన్ను ఈ ఇంటికి తీసుకురాగలను. తప్పకుండా మామా, నేను ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాను. కాకపోతే ముందు అత్తమ్మను చంపిన హంతకుడు గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు నా దృష్టంతా ఆ కేసు మీదే ఉంది.